తెలుగు రాజకీయ ముఖ చిత్రంపై మరో పాదయాత్ర మొదలు కాబోతోంది. గతంలో ఇదే పాదయాత్రలతో అడుగులో అడుగులేసుకుంటూ అటు వైఎస్ ఆపై చంద్రబాబు అధికార పీఠానికి దగ్గరయ్యారు. ఇప్పుడు అదే బాటలో తాను సీఎం అవ్వాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. జగన్ పాదయాత్ర వెనక నడిచిన రాజకీయాలేంటి? ఎప్పటినుంచో వినిపిస్తున్న జగన్ పాదయాత్ర వార్త వెనక నడుస్తున్న చరిత్రేంటి? తెలుగు రాజకీయాలలో మరో పాదయాత్ర. 180 రోజులు, 3000 కిలోమీటర్లు. వైఎస్ చంద్రబాబుల బాటలో జగన్. నాయకుడవ్వాలంటే నడవాల్సిందే. పాదయాత్రతో అధికారానికి దగ్గరవ్వచ్చా? పాదయాత్ర 5 ఏళ్ల కిందట వినిపించిన ఈ మాట మరోసారి తెలుగు రాజకీయాలలో వేడి పుట్టించబోతోంది. పాదయాత్రలంటే పాతయాత్రలు అన్న విమర్శలొక పక్క, కాదు పాదయాత్రలే నాయకుణ్ణి అధికారం వైపు నడిపించే అధికార యాత్రలన్న ప్రోత్సాహకాలు మరో పక్క వినిపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ప్లీనరీలో తన పాదయాత్ర గురించి ప్రకటన చేశారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా, అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. ఈ ఏడాది గడిస్తే ఎన్నికల హడావిడి మొదలైపోయినట్టే. నిజానికి పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికే నేతలంతా ఆ మూడ్లోకి వచ్చేసినట్టుంది కూడా. ఆలస్యం అమృతం విషం అన్నట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సాధ్యమైనంత వేగంగానే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు వైఎస్ జగన్. అక్టోబర్ 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి 6 నెలల్లో 3000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లేందుకు యువనేత ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ 3వ ప్లీనరీలో ఈ విషయాన్ని ప్రకటించారు. జగన్ పాదయాత్ర ప్రకటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పాదయాత్రతో అధికారంలోకొస్తామన్న ధీమాతో ఉన్నారు జగన్. అందుకే తాను అధికారంలోకొచ్చాక చేపట్టబోయే 9 కార్యక్రమాలను ప్రకటించారు. ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలి నడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా, అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. ప్లీనరీలో జగన్ ఇచ్చిన హామీల కన్నా పాదయాత్ర ప్రకటనే సంచలనమైంది. అన్న వస్తున్నాడని చెప్పండంటూ జగన్ అనగానే కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. మొత్తంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏది కావాలో జగన్ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో జగన్ ఒక్కరే బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కూడా కొంతవరకు నిస్తేజం అలుముకుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకునే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదల్లా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. అయినా సరే ఏపీ రాజకీయాల మీద జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న అసంతృప్తి అప్పుడప్పుడు పార్టీ శ్రేణుల్లో కూడా వినిపించింది. ఇన్నాళ్లు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం పార్టీని స్పీడప్ చేయాల్సిన సమయం వచ్చేసింది. మరో ఏడాది ఆగితే ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. అప్పుడు చాలా కీలకమైన ప్రచార పర్వంలోనే దృష్టి పెట్టాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు సమయం ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేయడంతో పాటు తనకంటూ ఓ స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు జగన్. అందుకే తండ్రిని అధికార పీఠమెక్కించిన బాటనే తాను కూడా ఎంచుకున్నారు. తనయుడిగా ఆయన రాజకీయ వారసుడిగా అధికార పీఠం అందుకునేందుకు పాదయాత్రే సరైన మార్గమని జగన్ నమ్ముతున్నారు.
అందుకే 3000 కిలోమీటర్లు 6 నెలల పాటు పాదయాత్రగా వెళ్తానని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీకి బూస్టప్ ఇచ్చే బలమైన నిర్ణయం అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాదయాత్ర చేయటం పార్టీకి చాలా బలోపేతం చేసే అంశమని ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ కి సలహా ఇచ్చినట్టు సమాచారం. మొత్తంగా జగన్ పాదయాత్ర చేస్తారంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వైఎస్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పాదయాత్ర మొదలుపెట్టి 8 నెలల పాటు ఆ పాదయాత్ర సాగుతుందన్న ప్రచారం సాగింది. ఆపై మరికొన్ని అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. కానీ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీలో జగన్ ప్రకటనతో పాదయాత్రపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ ఏడాది అక్టోబర్ 27 ఇడుపులపాయలో తండ్రి వైఎస్ ఆశీస్సులతో ఈ పాదయాత్ర మొదలు కానుంది. అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరే జగన్ నేరుగా తిరుమలకు వెళ్తారు. కాలినడకన వెళ్లి ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటారు. ఆపై ఇచ్ఛాపురం వరకు 3000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సహా మిగతా విషయాలన్నీ ఇప్పటికే దాదాపుగా ఖరారైపోయాయి. ఈ పాదయాత్రతో ఖచ్చితంగా 2019లో అధికార పీఠమెక్కి తీరాల్సిందేనన్న లక్ష్యంతో ఉన్నారు జగన్. 2014 ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. ఇక మరిన్ని సీట్లు గెలవటం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు జగన్. ఈ మేరకు పార్టీలో కూడా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరి బాధ్యతలు కూడా మారుస్తున్నట్టు సమాచారం. ఏపీలో ఓ పక్క టీడీపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఇక అధికార పార్టీ టీడీపీకి సంకీర్ణంలో భాగంగా ఉన్న బీజేపీకి దూరం పెరుగుతోంది. ఇక ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ జనసేన కూడా రాజకీయంగా ప్రభావితం చేసేలా ఎదుగుతోంది. ఇలా ఏపీలో రాజకీయ పరిస్థితులు నానాటికి వైసీపీకి ప్రతికూలంగా మారుతున్నాయి. ఇలాంటి టైంలో పార్టీని పూర్తి స్థాయిలో నిలబెట్టాలంటే తాను జనం ముందుకు వెళ్లాల్సిందేనన్న ఆలోచనతోనే జగన్ పాదయాత్రకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఓదార్పు యాత్రకు వెళ్లిన ప్రతిసారి భారీ స్పందనే వచ్చేది. కాబట్టి పాదయాత్రతో తన పాపులారిటీ మరింత పెంచుకోవడంతో పాటు ఏపీలో అధికార పీఠం వైపు అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు జగన్. యాత్రలే నాయకుల్ని గెలిపిస్తాయా? నాయకుడవ్వాలంటే నడవాల్సిందేనా? అధికారం కోసం ఈ అడుగులు తప్పవా? అందుకే అప్పుడు వైఎస్ పాదయాత్రతో అధికార పీఠానికి దగ్గరైతే ఆపై చంద్రబాబు నాయుడు కూడా అదే రూట్లో అడుగులేశారా? ఇప్పుడు జగన్ కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారా? ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలంటే పాదయాత్రే మార్గమా? చరిత్రలో చాలా మంది నేతలు పాదయాత్రలు చేసినా పాదయాత్ర అనగానే గుర్తొచ్చేది మాత్రం వైఎస్ఏ. ఎవరు అవునన్నా కాదన్నా పాదయాత్రల్ని రాజకీయ మాత్రలుగా మార్చి అధికారానికి అడుగులు వేసిన వ్యక్తి మాత్రం వైఎస్ఏ. మండుటెండలో వైఎస్ చేసిన మహాపాదయాత్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నాడు వైఎస్ సక్సెస్ ఫార్ములా ఇప్పుడు మిగిలిన నేతలకు పూలబాటగా మారుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే వారి దగ్గరికే వెళ్లాలి. కాగితాల్లోనూ సర్వేల్లోనూ తెలిసేవి సమస్యలు కాదు, అభిప్రాయాలు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన పెంచుకుంటే పూర్తి స్థాయిలో పరిష్కారం సాధ్యమవుతుంది. ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటే నేతలపై వారికి నమ్మకం కలుగుతుంది. ఇదే ఫార్ములాతో అడుగులేశారు వైఎస్. 2003 ఏప్రిల్ 9న మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అలా మొదలైన పాదయాత్ర కొద్ది రోజులకే ప్రభంజనమైంది. మండుటెండను కూడా లెక్క చేయకుండా వైఎస్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చేవెళ్లలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర 68 రోజుల పాటు 11 జిల్లాల గుండా 679 గ్రామాలలో 1470 కిలోమీటర్లు సాగింది. ఆ యాత్రలో లక్షలాది మంది అన్నదాతల వెతల్ని, ప్రజా సమస్యలను, నిరుపేదల వెతల్ని ఓపిగ్గా అడిగి తెలుసుకుంటూ సాగారు వైఎస్. ఆ సమస్యల నుంచే ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పార్టీ ఎజెండా సిద్ధం చేశారు. 2004లో చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీని కూడా రద్దు చేసి ఎన్నికల ముందుకు వెళ్లారు.
కానీ అప్పటికే వైఎస్ పాదయాత్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నిజానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి మూల కారణం వైఎస్ పాదయాత్రే. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను బలోపేతం చేయటానికి పాదయాత్ర ఎంతగానో వైఎస్ కు ఉపయోగపడింది. రెండు 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ మీద సంతకం చేసిన వైఎస్ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో పాటు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేలా జైత్రయాత్ర కొనసాగించారు. పాదయాత్ర చేపట్టే ముందు వరకు వైఎస్ ఒక వ్యక్తి. పాదయాత్ర తర్వాత ఆయనో శక్తిలా ఎదిగారు. ప్రజల్లోనే కాదు, పార్టీలో హైకమాండ్లో ఆయన పవర్ పెరిగింది. ఇంతటి పవర్ ఆయనకొచ్చిందంటే అది పాదయాత్ర వల్లే. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ ప్రజలకు దగ్గరవుతూ వైఎస్ చేసిన పాదయాత్ర ప్రభంజనమవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆ పీఠాన్ని ఎలా చేరువ చేస్తాయన్నది 2004లో విస్పష్టంగా తెలిసొచ్చింది. అప్పటి నుంచి రాజకీయ చక్రవ్యూహాలు గతులు తిరిగాయి. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ప్రజలకు చేరువవటానికి పాదయాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నారు. వైఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఎవరూ పాదయాత్రల ఊసెత్తలేదు. వైఎస్ మరణం, ఆపై రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన తరువాత రాష్ట్రం 2014 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రతోనే మూడోసారి ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు. అక్టోబర్ 2, 2012 హిందూపురం. వస్తున్నా మీకోసమంటూ చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి మొదలైన పాదయాత్ర ఏకంగా 2300 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్ర ప్రారంభించే నాటికి చంద్రబాబు వయస్సు 64 ఏళ్లు. 40 ఏళ్లు దాటితే 4 అడుగులు కూడా వేయలేకపోతున్న ఈ రోజుల్లో అంత వయస్సు పైబడ్డా అన్ని వేల కిలోమీటర్లు నడక సాగించటం కష్టమే. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ప్రమాదాలు పలకరిస్తున్నా, వైద్యులు వారిస్తున్నా, ఆరోగ్యం సహకరించకున్నా, పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నా చంద్రబాబు మాత్రం అకుంఠిత దీక్షతో అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రను పూర్తి చేశారు. అరవై 64 ఏళ్ల వయస్సులోనూ ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేయటం నిజంగా చాలా కష్టమే. పాదయాత్ర అంటే ప్రజల్లోకి వెళ్లడమే కాదు, ప్రజల్లో ఉండటం కూడా. ఈ యాత్రలో ప్రజల్ని, రైతులను, మహిళలను, వృద్ధులను, యువతను ఇలా అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఆ సమస్యలకు స్పాట్లోనే సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ, సబ్సిడీ సిలిండర్ల పెంపు, బీసీలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించటం అన్నీ అందులో భాగాలే. ఈ పాదయాత్ర చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని అందించింది. వైఎస్ పాదయాత్రతో తనకు దూరమైన అధికారాన్ని తిరిగి తన పాదయాత్రతో దక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు. పాదయాత్రలో మాట ఇచ్చినట్టుగానే పీఠమెక్కాక రైతు రుణమాఫీని అమలు చేశారు. మొత్తంగా ఈ మహాపాదయాత్ర చంద్రబాబు నాయుడిని మూడోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. దీంతో అధికార పీఠానికి చేరుకోవాలంటే పాదయాత్రలే సరైన మార్గమన్న అభిప్రాయం రాజకీయాలలో స్థిరపడిపోయింది. నాయకుల పాదయాత్రలంటే కేవలం అధికార పీఠం కోసమే కాదు, పార్టీని బలోపేతం చేయటానికి, ప్రజల మద్దతు కూడగట్టుకోవటానికి కూడా చక్కటి మార్గాలు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా రికార్డు స్థాయిలో పాదయాత్ర చేశారు. 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2012 అక్టోబర్ 18న మొదలైన వైఎస్ షర్మిల పాదయాత్ర 230 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ షర్మిల పాదయాత్ర ముందుకు సాగింది. మొత్తంగా 3112 కిలోమీటర్ల మేర సాగిన షర్మిల పాదయాత్ర 2013 జులై 29న ముగిసింది. నిజానికి ఈ యాత్ర అటు తెలంగాణలో, ఇటు ఏపీలో 2 చోట్ల వైఎస్ఆర్సీపీకి మంచి మైలేజ్ తెచ్చింది. ఇక ఇదే బాటలో అడుగులు వేశారు తెలంగాణ సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం. అధికారం కోసం కాకపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మహాజన పాదయాత్ర పేరుతో 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. 2016 అక్టోబర్ 17న రంగారెడ్డిలో మొదలైన ఈ పాదయాత్రలో తమ్మినేని కూడా దాదాపు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి కూడా ఈ యాత్ర తమకు ఉపయోగపడిందన్నది కామ్రేడ్ల అభిప్రాయం. నిజానికి కామ్రేడ్లకు పాదయాత్రలు కొత్త కాకపోయినా ఇంత భారీ స్థాయిలో ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటం మాత్రం ఇదే తొలిసారి. ఇలా రాష్ట్రాలలోనే కాదు, కేంద్రంలో కూడా ఇదే స్థాయిలో పాదయాత్ర చేసిన నాయకులు ఉన్నారు. జనతా పార్టీ నాయకుడు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కూడా దేశవ్యాప్తంగా 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు సాగింది. 1983 జనవరి 6న మొదలైన ఈ మహాపాదయాత్ర అదే ఏడాది జూన్ 25వ తేదీ వరకు కొనసాగింది. ఈ పాదయాత్రతో తాను ప్రజలకు బాగా దగ్గరయ్యానని, వారి సమస్యలు పూర్తి స్థాయిలో తెలుసుకున్నానని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ పాదయాత్ర ఆయనను ఏకంగా ప్రధాని పీఠం మీదే కూర్చోబెట్టింది. ఇలా మన రాజకీయాలలో పాదయాత్రలన్నవి ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉన్న అత్యంత బలమైన మార్గాలుగా నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నడిపించేదెందరు? ప్రజల్ని చైతన్యం చేయటానికి పాదయాత్ర చాలా పవర్ఫుల్ అస్త్రమన్న సంగతి 7 దశాబ్దాలకు ముందే రుజువైంది. 1930 మార్చి 12 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిని ఏకం చేసిన ఉప్పు సత్యాగ్రహ యాత్రే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 7 పదుల ఈ నవ యువకుడు, దేనికి తలవంచని సాహసికుడు సత్య మార్గంలో అడుగులు వేస్తుంటే ప్రజలంతా ఆయన వెంట కదిలారు. సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ తీరంలో ఉన్న దండి గ్రామం వరకు 23 రోజుల పాటు 390 కిలోమీటర్లు మహాత్ముడు పాదయాత్రగా వెళ్లారు. గాంధీ అంతటి నేత నడిచొస్తున్నారని తెలిసి అప్పట్లో ఊరు వాడ అంతా ఆయన వెంట కదిలొచ్చారు. గాంధీ తర్వాత వినోబా భావే, రాజేంద్ర సింగ్ వంటి సామాజిక కార్యకర్తలు కూడా తమ లక్ష్య సాధన కోసం పాదయాత్రలనే మార్గాలుగా ఎంచుకున్నారు. ఇక వర్తమాన రాజకీయాల్లో మాత్రం పాదయాత్రలంటే నాయకుల చేతిలో పదునైన అస్త్రాలుగా మారిపోయాయి. దశాబ్దాలుగా అధికారం కోసం నడుస్తున్న చరిత్రంతా నడుస్తున్న రాజకీయాలకు అద్దం పడుతూనే ఉంది. వైఎస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు వైఎస్ జగన్ వరకు అంతా పాదయాత్రల బాటలో అధికార పీఠం వైపు అడుగులేస్తున్న వాళ్లే. అసలు పాదయాత్రల్లో ఏముంది? నేతలు పాదయాత్రనే ఎందుకు ఎంచుకుంటారంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. పాదయాత్రలతో ప్రజలకు చేరువ కావచ్చు. ఇండియా లాంటి మాస్ బేస్డ్ పొలిటికల్ కంట్రీకి పాదయాత్రలే కరెక్ట్ అన్నది కొందరి అభిప్రాయం. పాదయాత్రతో ఎక్కువ మంది ప్రజలకు దగ్గర కావచ్చు. వారి కష్టాలను, సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. అంత పెద్ద నాయకుడు మా ఊరు నడిచొచ్చాడన్న భావన ప్రజల్లో క్రియేట్ అవుతుంది. అంత పెద్ద నేత ఇలా ఎండలో నడిచి వస్తున్నారన్న విషయమే ప్రజలను రప్పిస్తుంది. పబ్లిక్ మీటింగ్ అంటే ప్రజల్ని సమీకరించాలి, కానీ పాదయాత్ర అంటే ప్రజలే తరలి వస్తారు. సాధారణంగా 5 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం పాలనలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. ఎన్నికలకు ముందు తమ అసంతృప్తిని ఎవరితో చెప్పుకోవాలో తెలియక మనోవ్యధ అనుభవిస్తున్న ప్రజలకు పాదయాత్రలతో వెళ్లే నేతలు ఒక ఆశాదీపంలా కనిపిస్తారు. తమ గోడు వినటానికి అంత పెద్ద నాయకుడే తమ దగ్గరకు, తమ ఊరికి, తమ ఇంటికి వచ్చాడన్న ఆనందం వారిని తర్వాత ఎన్నికల్లో ఓట్లేసేలా పురిగొల్పుతుంది. 2004 ఎన్నికల్లో వైఎస్ విజయానికి, 2014లో చంద్రబాబు గెలుపుకి ఈ సూత్రమే కారణమైంది. ఏపీలో వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ మరణం మీద ఉన్న సానుభూతి రాబోయే ఎన్నికల్లో కూడా వర్కౌట్ అవుతుందనుకోవటం అపోహే అవుతుంది. అందుకే తనకంటూ ఏదైనా చరిష్మా కావాలన్న ఆలోచనతోనే జగన్ ఇప్పుడిలా పాదయాత్రకు సిద్ధమయ్యారనిపిస్తోంది. అందుకే మిగిలిన రాష్ట్రాల్లో నాయకులు ఇంత భారీ స్థాయిలో పాదయాత్రలు చేయకపోయినా తెలుగు రాష్ట్రాల నాయకులకు మాత్రం యాత్రలే అధికారాన్ని దక్కించే మాత్రలన్నది అర్థమైపోయింది. ప్రజల మధ్యకు ఇలా పాదయాత్రగా వెళ్లడం వెనుక ఎవరి లక్ష్యాలు వారికి ఉండొచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రజాయాత్రగా వెళ్లేది మాత్రం ప్రజల మద్దతు పొందటానికే.
చరిత్రలో కూడా ఇలా పాదయాత్రలు చేసిన నాయకులంతా ఆపై ఎన్నికల్లో అధికార పీఠానికి దగ్గరయ్యారు కూడా. అందుకే జగన్ ఖచ్చితంగా 2019లో ఏపీలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఇలా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రత్యేక వాహనాలలో ఎంత సుదీర్ఘ యాత్ర చేసినా ప్రజల్లో సింపతి దక్కించుకోలేం. కేవలం పాదయాత్రతో మాత్రమే ఆ సింపతి వస్తుంది. అందుకే పాదయాత్రల్నే అధికార మార్గాలుగా ఎంచుకుంటున్నారు. పాదయాత్ర అంటే ఊరికే నడిచి వెళ్లిపోవటమే కాదు, దానికి పెద్ద ప్లాన్ ఉంటుంది. రూట్ మ్యాప్ దగ్గర నుంచి ఏ ప్రాంతాల గుండా వెళ్లాలి, ఎక్కడెక్కడ మాట్లాడాలి, ఏ ఊళ్లలో బస చేయాలి, రోజుకు ఎంత దూరం నడవాలి, ఏ సమస్యల మీద మాట్లాడాలి, వాతావరణం సహకరించకపోతే ఏం చేయాలి, ఇలా చాలా అంశాలు ఉంటాయి. అన్నింటినీ మించి పాదయాత్రల బడ్జెట్ అతి కీలకమైన అంశం. పాదయాత్రలకు అనుకూలించాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం, రెండోది వాతావరణం. వేసవిలో పాదయాత్ర అంటే అది ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. వేసవిలో ఇంట్లో ఉంటేనే వడదెబ్బకి ప్రాణాలు హరీమంటున్న ఈ రోజుల్లో వేసవిలో పాదయాత్రలంటే చాలా ఇబ్బంది. నిజానికి వైఎస్ నడివేసవిలో పాదయాత్ర చేయటంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలో అంత దూరం నడవటం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే పాదయాత్రలకు అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉన్న కాలమే బెటర్. శీతాకాలంలో ఎక్కువ దూరం నడిచినా అలసట రాదు. ఇక పాదయాత్ర చేయబోయే నాయకుడి ఆరోగ్యం కూడా కీలకమైన అంశమే. జగన్ కి ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. పాదయాత్రకు కావలసిన మరో 2 ముఖ్యమైన అంశాలు ప్లానింగ్ అండ్ బడ్జెట్. ఓ పెద్ద నాయకుడి పాదయాత్ర అంటే వెంట 100 మంది వస్తారు. వారందరికీ భోజనం, వసతి ఏర్పాట్లు చూసుకోవాలి. అందరూ ఆయన వెంట నడవలేకపోవచ్చు కాబట్టి వారికి వెహికల్స్ ఏర్పాటు చేయాలి. మీడియాకు కూడా పూర్తి స్థాయిలో ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి. ఏ రోజుకారోజు రాత్రి వీళ్లందరికీ వసతి ఏర్పాట్లు చూడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాలలో జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. యాత్రలో షెడ్యూల్ ఎప్పటికప్పుడు మారే పరిస్థితులు ఉంటాయి. వాటిని కూడా పకడ్బందీగా చూసుకోవాలి. పాదయాత్రలో నడిచేది ఒక్కరే కాదు, ఆ వెంట వచ్చే వాళ్లందరికీ అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే పాదయాత్ర చేస్తున్న నాయకుడు సులువుగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంటుంది. ఇది